నేను మ్యాప్ వాడుతున్నా, గూగుల్ మ్యాప్ వాడట్లేదు ఈరోజు. సూపర్ అంటే సూపర్ ఉంది యాక్చువల్. నేను అప్పుడప్పుడు వాడుతుంటాయి అండ్ అక్కడక్కడ పోయేటప్పుడు తెలిసిన రూట్లలో ఎట్లా చూపిస్తుందా అని చెప్పేసి చెక్ చేయడానికి వాడతా. గూగుల్ మ్యాప్ దీని కింద అసలుకి వరస్ట్ చెప్తున్నా కదా, ఇది తోపు అసలుకి ఇండియాలో మ్యాప్. చాలా మందికి తెలుసో తెలియదు, మ్యాప్ అని ఐఫోన్ యూజర్స్ కి అండ్ ఆండ్రాయిడ్ యూజర్స్ కి ఉంటుంది. ఇది ప్రమోషన్ కాదు, నాకు నచ్చింది చెప్తున్నా. అండ్ ఇది మన ఇండియా మ్యాప్, ఇది ఐ మీన్ లైక్ ఇండియన్ కంపెనీ క్రియేట్ చేసిన మ్యాప్, ఇది యాప్ ఆర్ మ్యాప్ వాట్ ఎవర్. సో ఒక్కసారి ట్రై చేయండి. ఏంటంటే ఇగో ఇప్పుడు చూడండి, ఇట్లా ఫొటోస్తో సహా చూపిస్తుంది. ఇగో ఇట్లా స్పీడ్ బ్రేకర్ ఉన్నా చూపిస్తుంది, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నా చూపిస్తుంది, గ్రీన్ ఉందా లేకపోతే రెడ్ ఉందా ప్రతిదీ చూపిస్తుంది మ్యాప్. ఫుల్ అసలు క్లారిటీ, రోడ్డు మీద అసలు ఏమేమి ఉన్నాయి అన్ని మ్యాప్ లో చూపిస్తుంది ముందే. ఇప్పుడు ట్రాఫిక్ ఉన్నది, ఆడ ఇప్పుడు రెడ్ లైట్ పడ్డదని చూపిస్తుంది నాకు. అండ్ ముందర బ్లాక్ స్పాట్ ఉంది 190 meters అని చూపిస్తుంది. ఇట్లా ఉండాలి కదా గూగుల్ మ్యాప్, అన్ని చూపిస్తుందా? ఆడ రోడ్డు లేకపోయినా కానీ ఉంది పోరా అని చూపిస్తుంది. ఇట్లా గూగుల్ మ్యాప్ నమ్ముకొని చాలా మంది కన్స్ట్రక్షన్ అవుతున్న బ్రిడ్జ్ నుంచి దూకి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కార్ తోటి. ఒక్కసారి ట్రై చేయండి, ఇది మీకు తెలిసిన రూట్లలో. నాకైతే నచ్చింది. పెడిస్ట్రియన్ క్రాసింగ్ 100 meters అని చెప్తుంది. ఇక్కడ స్పీడ్ కెమెరాస్ ఉన్నాయి, అక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఇక్కడ సర్వైలెంట్ కెమెరాస్ ఉన్నాయి, అన్ని అప్డేట్ చేస్తుంది. ప్రతి షాపు ప్రతిదీ అప్డేట్ అయి ఉన్నది దీంట్లో. గూగుల్ మ్యాప్ లో అవుపియదు కానీ ఇంతగానో దీంట్లో మాత్రం మంచిగా అవుపిస్తుంది. చైనాలో చూడు ఎంత మంచిగా వాళ్ళ సొంత యాప్స్ మంచిగా ప్రమోట్ చేస్తుంటారు. మన దగ్గరనే బయట నచ్చుతాయి కానీ మన ఇంటికి నచ్చవు అంటారు కదా పెద్దోళ్ళు. అదే సామెత ఇప్పుడు దీనికి కూడా. ఇంత మంచిగా చేసినాక కూడా ప్రాబ్లం ఏదో నాకు అసలు అర్థం కాదు. మస్తు ఉంది మ్యాప్ అసలుకి. ఇట్లా అందరు చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు ప్రమోట్ చేస్తే చాలా మంది యూజ్ చేస్తారు. మన ఇండియన్ మ్యాప్స్ ఇది.